ఇప్పుడు ఈ బండి పరిస్థితి ఏందో తెలుసా? ఏం జరిగింది, మన వాళ్ళు ఏం చేశారు భయ్య, ఈ బండికి బాడీ వర్క్ అయితే ఏం టచ్ చేయలేదు. అయితే ఖర్చు ఎంతో తెలుసా? 23,000. ఏంటి భయ్య ఇది? అయితే మీకు ఫస్ట్ ఏం చేయాలంటే ఇంజిన్ గురించి కాదు, బాడీ ప్రాబ్లమ్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకని ఇంజిన్ గురించి అయితే సపరేట్గా వీడియో రావడం జరగదు భయ్య. ఎందుకంటే 23,000 ఖర్చు పెట్టారు కదా. ఈ బండిలో బిల్లు, కస్టమర్ పంపించిన బిల్లు కానీ చూసుకుంటే 6,010 రూపాయలు బిల్లు క్రాంక్ అసెంబ్లీ యాడ్ చేస్తున్నాడు. అయితే తప్పే ఉంది. అసలు కరిజ్మా క్రాంక్ 5,300 కదా భయ్. 6,010 రూపాయలు ఎందుకు వేసాడు? అసలు వేసాడా? వేయలేదా? ఎందుకు ఇంకా రాంగ్ బిల్లు వచ్చింది అనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఇంజిన్ ఓపెన్ చేస్తే దీంట్లో ఏమేమి సామాన్ వేసాడు, కస్టమర్ ఏమేమి బిల్లు పంపించాడు అనేది నేను సపరేట్గా అయితే మీకు చూపిస్తాను. ఓకే, అయితే ఆ వీడియో కోసం మీరు ఏం చేస్తారు, స్క్రీన్ కనబడుతుంది ఈ థంబ్నెయిల్ వీడియో చూడండి. కరిజ్మా ZMRకి హైదరాబాద్ బండి వెహికల్కి 23,000కి ఇంజిన్ ఖర్చు పెట్టిన తర్వాత ఏం జరిగింది? ఓకే, ఇప్పుడైతే మనం ఈ వీడియోలో దిగేస్తాం. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి బండిలో ప్రాబ్లమ్స్ మీకు చెప్పినట్టు ఏంటంటే, మంచిగా స్నానం చేయకుండానే కొత్త కొట్టలు వేసినట్టుగా బండి పరిస్థితి అయిపోయింది. ఇంజిన్కి 23,000 ఖర్చు పెట్టినా సరే బాడీ మీద ₹1 కన్నా ఖర్చు పెట్టుకుంటే బండికి, కస్టమర్కి డ్రైవింగ్ ఎలా వస్తుంది భయ్యా? ఇంజిన్కి మ్యాక్సిమం ఒక 10,000 పెట్టినప్పుడు బాడీకి ఒక 2,000 పెడితేనే కస్టమర్ ఫీలింగ్ అనేది ఎగ్జైట్గా ఉంటుంది. అయితే నువ్వేం చేస్తున్నావు చెప్పరా ఫస్ట్? రైట్ ఆన్సర్. ఓకే భయ్య, ఈ బండిలో నేను అబ్జర్వేషన్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫ్రంట్ షాక్ అబ్జర్వర్ అనేది పుసుక్కుని దిగిపోతుంది భయ్య. రన్నింగ్లో అంత కన్వీనియంట్గా లేదు. అయితే ఏం చేస్తారు చూడండి. ఓకే భయ్య, చూడండి 4 కప్స్ అనేది చూడండి. ఫస్ట్ 4 కప్ చూసారే, ఇక్కడ రఫ్ అయిపోయింది. మీకు క్లారిటీ కనబడుతుందా? ఇక్కడ చూడండి. ఓకేనా, ఇదంతా రఫ్ అయిపోయింది 4 కప్. చాలు, మనం అన్ని కప్పులు చెక్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోబల్లే. ఒక కప్పు డ్యామేజ్ అయినా చాలు మనకి. ఓకేనా, ఇంక 4 కప్స్ అనేది చేంజ్ చేస్తాం. అదేవిధంగా 4 కాయలు కానీ తీసేసాను. 4 స్ప్రింగ్లు కానీ ఒకటి అటు ఒకటి ఇటు అయితే వేస్తున్నాడు. ఆల్మోస్ట్ మనం కొత్త 4 కప్పులు అండ్ 4 స్ప్రింగ్లు అయితే తీసుకొచ్చేస్తాం. ఇక్కడ కానీ చూసుకోండి, మనకి 4 కప్పుల విషయానికి ZMRకి వచ్చేప్పటికి గ్లామర్ సరిపోతాయి, మనకి కరిజ్మాకి వచ్చేప్పటికి హీరో హోండా స్ప్లెండర్ సరిపోతాయి. అంటే చిన్న కప్పులు పెద్ద కప్పులు వస్తాయి హీరోలో. మనకి ZMRకి పెద్ద కప్పులు, కరిజ్మాకి చిన్న కప్పులు. ఓకేనా, 4 కప్ కాస్ట్ కానీ చూసుకుంటే ₹410 4 కప్పులు. అదేవిధంగా 4 స్ప్రింగ్ల విషయానికి వస్తే ఇక్కడ పార్ట్ నెంబర్ కానీ చెక్ చేయండి. పార్ట్ నెంబర్ అనేది మొత్తం కరిజ్మా కానీ ZMR కానీ మొత్తం ఒకేలా ఉంటుంది. ఇక్కడ 971 ఉంది కదా, ఇది ZMR 4 స్ప్రింగ్. అదేవిధంగా మనకి కరిజ్మాకి వచ్చేప్పటికి 901 ఉంటే అది కరిజ్మాకి అర్థం చేసుకోవాలి. కాస్ట్ కానీ చూసుకుంటే కరిజ్మాకి ZMRకి రెండు ఒకేలా ఉంటాయి. మనకి 4 స్ప్రింగ్ విషయానికి వస్తే కరిజ్మాకి అండ్ ZMRకి 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. 2 ఇంచ్ ఏంటంటే ZMRది పొడుగు ఎక్కువ ఉంటుంది, కరిజ్మా షార్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకి ZMRలో వచ్చేప్పటికి బిట్టి హ్యాండ్లు ఉంటాయి కదా, ఇది 1 ఇంచు, ఇక్కడ ఈ ప్లేట్ ఉంది కదా, ఇది 1 ఇంచు. మనకి కరిజ్మా విషయంలో ఈ ప్లేట్ ఉండదు కదా, ఈ ప్లేట్ ఈ హ్యాండిల్ ఈ టైప్ ఉండదు కదా, అందుకని 2 ఇంచ్ అనేది స్ప్రింగ్ తక్కువ ఉంటుంది, ఇది 2 ఇంచ్ ఎక్కువ ఉంటుంది. అంటే కరిజ్మా విషయంలో వచ్చేటప్పటికి 2 ఇంచ్ స్ప్రింగ్ అనేది పొట్టు ఉంటుంది, ZMR విషయంలో వచ్చేటప్పటికి 2 ఇంచ్ అనేది పొడుగు ఉంటుంది. అంతేగాని కరిజ్మాది ZMRది రెండు ఒకటే కాదు. 4 కప్పుల విషయానికి వస్తే స్ప్లెండర్ సరిపోతాయి కరిజ్మాకి, ZMRకి వచ్చేటప్పటికి గ్లామర్ సరిపోతాయి. 4 స్ప్రింగ్లు వచ్చేసి కరిజ్మాకి వేరే, ZMRకి వేరే. ఓకేనా, మనకి సింగిల్ లెటర్తో చేంజ్ అవుద్ది. ఇక్కడ 970 ఉంది కదా, ఇక్కడ 0 వస్తే కరిజ్మాది, 7 వస్తే ZMRది. ఇది టోటల్గా మనకి ముందర 4 స్ప్రింగ్ అండ్ 4 కప్స్ అయితే నేను మొత్తం 4 కాయలు కానీ మనం కొత్త ఆయిల్ మనం ఫ్రెష్ ఆయిల్ వాడతాం కదా, ఆ ఆయిల్ అది వాడేసి 4 కప్పులు అయితే ఫిట్ చేస్తాను. చూసారు కదా అది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే అదే విధంగా లోపల 4 కప్పులు కానీ టక్ 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 సౌండ్ వస్తుంది భయ్య. అదే భయ్య, మీకు 4 కప్పులు అండ్ 4 కాయలు కలిపి చూపించాను కాబట్టి ఇక్కడ మళ్ళీ డివైడ్గా చెప్పడం జరిగింది, మళ్ళీ టైం వేస్ట్ చేయడం ఎందుకు. ఓకే, చూసారు కదా. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఎక్సలేటర్ కేబుల్ భయ్య. ఎక్సలేటర్ కేబుల్ అనేది స్టక్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇలా స్టక్ కాకూడదు. మనకి ఇంజిన్ చేసిన బండికి ఏంటంటే ఫ్రీగా ఉండాలంటే కస్టమర్కి ఎక్సలేటర్ కేబుల్స్ అనేది చేంజ్ చేయాలి. ఓకే బై, చూడండి గ్రిప్ సెట్ అనేది ఓపెన్ చేశాను. నేను ఎక్సలేటర్ కేబుల్స్ అని చెప్పాను, ఎక్సలేటర్ కేబుల్స్ అయితే బాగున్నాయి. గ్రిప్ సెట్ అనేది బాగా హార్డ్ అయిపోవడంతో లోపల రెస్ట్ పడేస్తుంది. అంటే చూసారా, ఇలా రఫ్ అయిపోయింది. అదేవిధంగా లోపల గ్రిప్ లోపల కానీ ఇక్కడ చూడండి కొసాన వాటర్ పోయేసి ఈ విధంగా అయిపోయింది. మెయిన్ గ్రిప్ ఏంటంటే మెత్తనెస్, ఫ్రీడమ్ లేదు. ఏదో నాకు కొద్దిగా అనీజీగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇది పోయి ఉండాల్సిన అవసరం లేదు. నేను ఏంటంటే బండిలో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు హ్యాండిల్ పట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది హ్యాపీగా అనిపించాలి. ఓకేనా, ముందు చేతిలో పట్టుకోగానే హ్యాపీ అనిపించాలి, తర్వాత సంగతి తర్వాత. అదేవిధంగా ఈ గ్రిప్ సెట్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ గ్రిప్, రైట్ సైడ్ గ్రిప్, అదేవిధంగా ఈ లివర్లు పెయింట్ పోయింది చూసారా, పెయింట్ పోయింది. ఇటు పక్క చూసుకుంటే ఈ లివర్ అనేది బెండ్ అయింది. అంటే నా ఓన్ బండికి ఈ విధంగా ఉంటే నేను యాక్సెప్ట్ చేయను. అదేవిధంగా కస్టమర్ వెహికల్స్లో కానీ నేను ఆ విధంగా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే బండి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు మనకి ఫస్ట్ కాబట్టి మీటర్, గ్రిప్ సెట్, లివర్స్ చేతిలో పట్టుకోగానే ఈ హ్యాపీనెస్ కానీ ఇస్తే బండి కానీ మొత్తం హ్యాపీగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, నేను ఇలాగే చేస్తాను. ఈ గ్రిప్ అనేది హార్డ్ అయిపోయింది, అదేవిధంగా ఈ గ్రిప్ కానీ హార్డ్ అయిపోయింది. ఇక్కడ కానీ చూసుకుంటే
క్లచ్ కేబుల్ తెచ్చేసాను. ఓకేనా, క్లచ్ కేబుల్ తీసేసాను ఆల్మోస్ట్ క్లచ్ కేబుల్. అదేవిధంగా ఇది చూడండి ఎక్సలేటర్ గ్రిప్ 77 రూపీస్. జెడ్ఎంఆర్ది. చాలామంది కరిజ్మా గ్రిప్ సెట్ వేస్తుంటారు. జెడ్ఎంఆర్ విషయంలో నాకు జెడ్ఎంఆర్ వేసుకుంటేనే కంఫర్ట్గా ఉంటుంది. ఇంకేరే గ్రిప్ వేసామనుకో ఏదో అనీజీగా ఉంటుంది. కరిజ్మా వేసామనుకో అనీజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు కరిజ్మా డిజైన్ వేరేగా ఉంటుంది, జెడ్ఎంఆర్ డిజైన్ వేరేగా ఉంటుంది. నాకు జెడ్ఎంఆర్ వేస్తేనే ఆ ఫీలింగ్ అనేది బాగుంటుంది. అందుకని 77 రూపీస్ రైట్ సైడ్ గ్రిప్. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఏంది 2 రైటే ఉన్నాయి అమ్మ దరిద్రం. ఎక్కడో దెబ్బ పడింది భయ్యా. 2 రైట్ సైడ్ గ్రిప్లో ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ గ్రిప్ ఎలా చేయాలి నేను? ఎక్కడో మారు ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా, ఓకే. ఇది రైటు, ఇది రైటే, 2 రైట్ సైడ్ గ్రిప్సే. ఎక్కడో మారిపోయి. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే మనకి క్లచ్ లెవరు. ఓకేనా, 107 రూపీస్ క్లచ్ లెవరు. ఓకే, 97 రూపీస్ బ్రేక్ లెవరు. ఓకేనా, ఈ లెవరు. ఓకే, ఈ అయితే నేను ఫిట్ చేస్తాను, ఇంక్లూడింగ్ లెఫ్ట్ సైడ్ గ్రిప్తో పాటు ఒరిజినల్ వేసి నేను సెట్టింగ్ అయితే చేసేస్తుందా. ఓకేనా, ఇంకా నెక్స్ట్ అది మేజర్గా చూసుకుంటే ఈ వైజర్ మొత్తం ప్లాస్టిక్ ప్యానల్ సౌండ్ వస్తున్నాయి భయ్యా. ఇంక నెక్స్ట్ ఇంజిన్ విషయానికి వస్తే ఇంజిన్ విషయం మేజర్గా దీని సపరేట్ వీడియో అని చెప్పాను కదా భయ్య. మెయిన్ కస్టమర్ చెప్పింది ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ కోసమే 2 times ఇచ్చారంట కంపెనీలో. ఏంటి ఆయిల్ లీకేజ్ని? ఈడేందో గందరగోళంగా అయితే ఇంజిన్ పేస్ట్ అరాల్ లెడ్ గిరాల్ లెడ్ అయితే తగిలిచ్చున్నారు. ఓకేనా, ఈ ఓపెన్ చేసేంతవరకు చెప్పలేము, అంటే ఏమైనా డ్యామేజ్ పరంగా జరిగిందని చెప్పి. ఇక్కడ చూడండి, ఇక్కడ గేర్ షాఫ్ట్ కాడ నుంచి 4500 కిలోమీటర్లు అంటే బండి తిరిగింది. ఇంజిన్ చేసిన తర్వాత 23,000 ఖర్చు పెట్టిన తర్వాత 4,500 కిలోమీటర్స్ డ్రైవింగ్. చూడండి ఆయిల్ లీక్. ఓకే, చూసారు కదా, ఈ ఆయిల్ లీకేజ్ మెయిన్ కస్టమర్ దృష్టిలో పెట్టుకొని మన కాడ పంపించడం జరిగింది. అందులో బండిలో ఏంటంటే క్రాంక్ సౌండ్ వస్తుంది. మీకు చెప్పినట్టుగా 6,010 రూపాయలు క్రాంక్ అసెంబ్లీ చేస్తే క్రాంక్ సౌండ్ ఎందుకు వచ్చిందని సపరేట్ వీడియో చేయాలి కదా నేను. అది ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇటు డోర్ స్క్రూ అనేది కొద్దిగా ఒరిజినాలిటీకి లేవు ఈ డోర్ స్క్రూలు. అదేవిధంగా ఇటు బ్రేక్ పెడల్ కానీ చూసుకుంటే బ్రేక్ పెడల్ డ్యామేజ్ అయింది, కింద పెట్టి ముక్క పెట్టి వెల్డింగ్ చేయించున్నారు. మనం ఏం చేద్దాం? ఓకే భయ్య, చూడండి ఏంట్రీ ఇది మొత్తం డిస్క్ క్యాలిపర్తో పాటు డిస్క్ ప్లేట్ మొత్తం ఇప్పేసాను డౌట్ వచ్చిందే. అలా అనుకో పాపం భయ్య, అంత అవసరం ఏం లేదు. నేను స్టేబుల్స్ వేసాను కాబట్టి పనిలో పనిగా ఓపెన్ చేస్తాను కాబట్టి అలా పెట్టాను. అంటే చాలా మంది అనుకుంటారు ఏంది బ్రేక్ పడలు వేయాలంటే మొత్తం ఇప్పాలా అని చెప్పి అనుకుంటారు. అలా కాదు, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఇలా ఓపెన్ చేసామంటే స్టేబుల్స్ వేసాం కాబట్టి ఇలా ఓపెన్ చేసాం. ఓకేనా, ఎందుకని చెప్తున్నా అంటే నన్ను చాలా మంది టార్గెట్ చేస్తున్నారు. ఏ విధంగా వీడు ప్రాడ్ యాడ్ చేస్తాడు, ఎక్కడ దొక్కాలి, ఎక్కడ తప్పు చేస్తాడు, ఏం చేస్తాడు అని చాలా మంది ఉన్నారు. అవన్నీ మనం పట్టించుకోము, ఎందుకంటే ప్రతి వెహికల్ నా ఓన్ వెహికల్ లా చేసుకుంటాం కాబట్టి ఎంతమంది ఏమనుకున్నా సరే ఏం చేయలేరు. ఓకే భయ్య, మీ పని మీద మీరు దృష్టి పెట్టండి, నా మీద వదిలేసి దాని అనేది మీరు గుర్తించండి. ఓకేనా, మనలో మంచితనం ఉంటే మనం ఎదగతా ఉంటాం. ఒకరు చెడిపోవాలని కోరుకుంటే ఫస్ట్ మనం చెడిపోతాం. అలా ఏంటంటే మీ పని మీరు చూసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి భయ్య, మీకు చెప్పాం కదా బ్రేక్ పెడల్ అనేది వెల్డింగ్ చేయించున్నారు. ఇది బ్రేక్ పెడల్ కోసం అబ్బా తిరిగాను భయ్య, తిరిగానంటే ఎక్కడెక్కడో కనుక్కున్నా, ఎక్కడా లేదు స్టాకు. ఎక్కడ అడుగు జెడ్ఎంఆర్కే బ్రేక్ పెడల్ నో 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 తప్పితే ఉంది అని ఒక్కడైతే చెప్పలేదు. అయితే ఫైనల్గా నా బండి అది నేను వదిలేను కదా, లేకపోయినా సరే ఎక్కడి నుంచో పట్టాలి కదా. అయితే పట్టాను భయ్య బ్రేక్ పెడల్. ఇది స్టాక్ కానీ చూస్తే మీరు అవాక్ అయిపోతారు. 2016 స్టాకు. ఈ బ్రేక్ పెడలు దేనిదని కానీ ఆయనకి కానీ తెలియదంట. బ్రేక్ పెడలు అయితే ఆ డబ్బాలు ఉన్నాయి చూసుకోపోయేసి ఉంటే తెచ్చుకోబో అన్నాడు. 2016, ఈరోజు డేటు 3 డిసెంబరు 2023. అదొక 8 సంవత్సరాలు బ్రేక్ పెడల్లో అనేది మనం జెడ్ఎంఆర్కి అయితే ఇప్పుడైతే తేవడం జరిగింది. ఓకేనా, అంతే భయ్య. నాకు ఏదైనా సరే ఒక్కటిగానే మిస్ అయిందంటే ఏదో అన్ఈజీగా ఉంటుంది. మరి బండి మొత్తం చేసామే, ఒక బ్రేక్ పెడల్ కాడ ఆగిపోయామే, ఎట్టబ్బా అనుకుంటున్నాను. లాస్ట్కి అయితే మనం బ్రేక్ పెడల్ కానీ పట్టేసాం, బ్రేక్ పెడల్ కానీ వేసేస్తాం. అయితే కస్టమర్ అయితే ఫుల్ ఖుషి అయిపోతాడు. ఎందుకనంటే బ్రేక్ పెడల్ కస్టమర్ దొరకలేదు కాబట్టి దాన్ని వెల్డింగ్ చేయించాడు, లేకపోతే కస్టమర్ ఎప్పుడో మారిపించేస్తుంటాడు. ఎందుకంటే ఈ బండికి పెట్టి ఖర్చు అలాంటిది కస్టమర్. ఓకేనా, ఆయన వాడే మెయింటెనెన్స్ అలా ఉంటుంది. అయితే ఖర్చు పెట్టినా సరే రిపేర్ చేసే కరెక్ట్గా లేకపోతే మనం ఏం చేయలేం. టోటల్గా ఇది భయ్య బ్రేక్ పెడల్ మనం తెచ్చింది. ఒరిజినల్ బ్రేక్ పెడల్ మీకు కాస్ట్ చూపించలేదు కదా, కాస్ట్ 250 ఏమి ఇచ్చాను నేను. ఓకే, దీంట్లో 157 ఉంది.
ఇప్పుడు ప్రజెంట్ బ్రేక్ పళ్ళ కాస్ట్ కానీ చూసుకుంటే 250 ఉంది కదా, ఇది ఓల్డ్ స్టాక్ కదా, అందుకని ఏంటంటే 250 రూపీస్ 280 రూపీస్ ఇచ్చాను బ్రేక్ పళ్ళకి. ఎంతో ఒకటి 500 ఇచ్చేస్తుంటాను నేను, 500 ఇచ్చేస్తుంటాను అంతే. ఎందుకంటే నాకు ఇప్పుడు పెడల్ కావాలంతే. ఇప్పుడు కొన్ని వస్తువులు కానీ స్టేబుల్స్లు కానీ దొరకలేదు అనుకో, ఆ మామూలుగా స్టేబుల్స్ కాస్ట్ ఎంత 150 200 500 అయినా సరే ఇచ్చేస్తా ఒక్కోసారి అంతే. అలా ఉంటుంది మన గడ వరకు. వస్తువు కావాలంటే నాకు 500 కానీ 1000 రూపాయలు కానీ కస్టమర్ గారు తీసుకుంటా. వేయాలి అనుకున్నప్పుడు వేయాలి, దాన్ని వేస్తే వర్క్ అనేది ఏరే విధంగా ఉంటుందంటే వేసి తీరుతాను అంతే. అదేవిధంగా బ్రేక్ పళ్ళ విషయంలో కానీ ఎక్కడా లేదు. పూణేలో కానీ ట్రై చేశాను, లేదు. గుంటూరు లేదు, భీమవరం లేదు, ఎక్కడ ఫోన్ చేసినా, బెంగళూరు ఫోన్ చేసినా లేదు. ఇది టోటల్గా అయితే మనం బ్రేక్ పళ్ళ కానీ తెప్పించాం. బ్రేక్ పళ్ళ కానీ నేను ఫిట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ గా చూసుకుంటే ఇక్కడైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇంకా బ్యాక్ వీల్ సెక్షన్కి వస్తే బ్యాక్ స్టేబుల్స్లు పోయినాయి భయ్యా. ఓపెన్ చేస్తాను చూడండి భయ్యా. ఓకే భయ్య చూడండి, స్టే అయితే ఓపెన్ చేసాము. స్టే ఓపెన్ చేసిన తర్వాత మనకి రీజన్ అనేది ముందుగానే తెలిసిపోతే దానికి ఏంటంటే ఇంకా చేంజ్ చేసుకోవడమే. ఓకేనా. ఇప్పుడు మనకి జటమార్ విషయంలో కానీ చూసుకుంటే 2 క్యాప్సే వస్తాయి. ఓకేనా, ఇటుపక్క క్యాప్ రాదు. మనకి కరిజ్మా విషయంలో ఇటుపక్క అటుపక్క మొత్తం 4 క్యాప్లు వస్తాయి, 2 క్యాప్స్. మనకి స్టేబుల్స్ విషయంలో కానీ బేరింగ్లో అయితే కరిజ్మాకి జటమార్కి ఎక్స్ట్రీమ్కి మొత్తం ఒకటే. కానీ లోపల వచ్చే ఏదైతే ఈ ఐరన్ బుష్ ముందు ప్లే చూడండి, ముందు ప్రాబ్లం చూడండి, తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు రాలేదా ఆయిల్ సీల్ నలిగింది. ఇప్పుడు చూడండి, చూసారా ఎంత ప్లే ఉందో. అయితే కంపెనీ వాడు లోపల కానీ చూసుకుంటే ఒక్క బేరింగ్ వేస్తాడు. లోపల చూడండి ఒక్క బేరింగ్ ఉందో, ఒక్క బేరింగ్ అరిగిపోయింది. ఓకే, ఇటు పక్క తీద్దాం. చూడండి బుష్ చాలా స్పెషల్గా ఉంటుంది, ఇటు పక్క కోన్లా ఉంటుంది. ఓకే, దీనికి అందిద్దాం. చూసారా ఎలా అరిగిపోయిందో. ఓకేనా, దీనికి కానీ ఒక బేరింగ్ ఉంటుంది లోపల. బండికి వచ్చిన బేరింగ్లు ఉన్నట్టుకున్నాయి, లేదా సెకండ్ టైం వేసినట్టుకున్నారు, లేదు బండికి వచ్చినవి. గ్రీస్ వైట్ గ్రీస్ ఉంది కాబట్టి బండికి వచ్చినవేను. ఓకే, ఇప్పుడు ఈ బేరింగ్లు ప్రాబ్లం ఇది. స్టే అయితే ఓపెన్ చేసాం మనం, కొత్తగానే సామాన్ తీసుకొచ్చేసాం. చూపించాలంటే నేను చేతి తుడుచుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి కరిజ్మాకి జడ్ఎంఆర్కి స్టేబుల్స్ అనేది వేరు వేరుగా వస్తాయి. మనకి కరిజ్మా విషయంలో కానీ చూసుకున్నాం అనుకో, పల్సర్ స్టేబుల్స్లో ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఇప్పుడు మీకు ఇది చూడండి, స్టీల్ బుష్లు వస్తాయి, ఈ విధంగా కోన్ వస్తాయి. జడ్ఎంఆర్ విషయంలో, కరిజ్మా విషయంలో ఫ్లాట్గా ఉంటుంది, కోన్ కానీ మారిపోద్ది. ఓకే, 2 బుష్లు. ఏదైతే పార్ట్ నెంబర్ అయితే చూసుకోండి, జడ్ఎంఆర్ పార్ట్ నెంబర్ ఇది. ఒక్కోటి 50 రూపీస్, కాస్ట్ అయితే తక్కువ అని చెప్పుకోవాలి. ఓకేనా, 4 బేరింగ్లు. అసలు 4 బేరింగ్లు అవసరం లేదు. కరిజ్మా వాడు ఇచ్చేది, సారీ కంపెనీ వాడు ఇచ్చేది, ఓ మై గాడ్ ఆడబడింది ఒక బేరింగు. 2 బేరింగ్లే మనం బండికి వాడాల్సింది. అయితే 4 బేరింగ్లు ఎందుకు తెప్పించాను అంటే, నేను కస్టమర్కి ఇంకా లైఫ్ అనేది ఎక్కువ కోరుకుంటున్నాను. అంటే కస్టమర్కి అనేది ఎక్కువ రోజులు రావాలని కోరుకుంటున్నాను. అయితే ఓపెన్ చేస్తా చూడండి. ఇక్కడ బేరింగ్ పార్ట్ నెంబర్ చూస్తే మనకి సిబిడి ఎక్స్ట్రీమ్ కానీ యూనికాన్ కానీ ఏ బేరింగ్ అని ఒకటే భయ్యా. ఎక్స్ట్రీమ్ బేరింగ్ రేట్ తక్కువ, యూనికాన్ బేరింగ్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది. నేను ఓపెన్ చేస్తాను. ఓకే, 2 బేరింగ్లు అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు చూడండి, మనకి కంపెనీ వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ వరకు ఒక బేరింగ్ ఇస్తాడు, ఈ విధంగా ఇస్తాడు లోపల. మనం ఏం చేస్తామంటే దీన్ని లాస్ట్ నెట్టేసి ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా వేస్తాం మనం బేరింగ్లు. అప్పుడు ఏమవుద్ది, సస్పెన్షన్ అనేది ఫ్రీగా ఉంటుంది, ఎక్కువ లైఫ్ వస్తుంది కస్టమర్కి. ఇప్పుడు కస్టమర్కి మనం లైఫ్ ఇవ్వడమే కదా మనకు కావాల్సింది. కస్టమర్కి ఎక్కువ రోజులు వస్తున్నాయి కదా మనకి మంచి నేమ్ వస్తుంది. అందుకని 4 బేరింగ్లు వాడతాను. ఏదైనా 2 బేరింగ్లు ఎక్స్ట్రా వాడటం వల్ల ఏంటంటే దాదాపు 1.5 years నుంచి 2 years వరకు ఎక్స్ట్రా లైఫ్ పెరిగిపోద్ది. సస్పెన్షన్ కానీ చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా వాడతాం. అందుకే నేను టోటల్గా 4 బేరింగ్లు తెప్పించాను. మామూలు కంపెనీ అయితే 1 బేరింగ్ వేస్తాడు, ఈ ప్లేస్లో ఈ విధంగా వస్తుంది. మనం 4 బేరింగ్లు వేసినప్పుడు ఏంటంటే ఇలా వేస్తాం. ఇలా వేయడం వల్ల మీకు అర్థమైపోయింది కదా, 2 చక్రాలు నడిచేది 4 చక్రాలు నడిచేది చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అది ఈ విధంగా 4 బేరింగ్లు వేసి అయితే మనం సెట్ చేస్తే స్టే అయితే ఫిట్ అయిపోద్ది. అయితే చూడండి భయ్య, ఇది నాకు తెలిసినంత వరకు బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇక్కడ చూడండి, బేరింగ్లు అయితే దింపాను. ఇటు పక్క చూడండి, లోపల చెక్ చేయండి. ఓకేనా, ఈ విధంగా కంప్యూటర్ ఇచ్చే సింగిల్ బేరింగ్ కాకుండా మనం డబుల్ బేరింగ్ వేయడం వల్ల ఏంటంటే లైఫ్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఇలా వేసి ఇలా వస్తుంది. 2 బేరింగ్ మీద తిరగడం వల్ల ఏంటంటే సస్పెన్షన్ ఫ్రీగా ఉంటుంది, ఎక్కువ లైఫ్ వస్తుంది.
ఇంకా నెక్స్ట్ మేజర్గా చైన్ స్ప్రాకెట్లు పోయా. నేను ప్రతి కరిజ్మా వెహికల్లో నన్ను డిస్టర్బెన్స్ చేసే సౌండ్ కానీ చూసుకుంటే చైన్ స్ప్రాకెట్ సౌండ్. ఆల్మోస్ట్ కస్టమర్ లాస్ట్ టైం కొత్త స్ప్రాకెట్లు వేయించానని చెప్పాడు. అయితే మనం ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపించి చేంజ్ చేయాలో లేదో కానీ తర్వాత అదే మీకు చెప్తాను. ఓకే భయ్య, చూడండి చైన్ స్ప్రాకెట్ అనేది ఆల్మోస్ట్ కస్టమర్ చెప్పాడు కదా, కొత్త స్ప్రాకెట్లు వేస్తారు 4500 కిలోమీటర్స్ తిరిగిందని చెప్పేసి. అయితే స్ప్రాకెట్లు అయితే కొత్తవే. మీకు నేను లాస్ట్ టైం వరంగల్ బండ్లో కానీ అంతకుముందు చేసిన హైదరాబాద్లో బండ్లో స్పోర్ట్స్ రేట్లో కానీ ఏం చెప్పాను, ఏదైతే మనం కంపెనీ ఒరిజినల్ స్ప్రాకెట్లు వేస్తామో 8000కో 10,000కో అంత లూజ్ సౌండ్ క్రియేట్ అయిపోద్దని చెప్పా. అంటే మ్యాక్సిమం ఒక 7000 నుంచి అనుకోండి, అంటే మన మెయింటెనెన్స్ బట్టి డిపెండ్ అంటే. ఇదేమైంది 4500 కిలోమీటర్కే లూజ్ సౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, అర్థమవుతుందా? అవునండి, చూడండి ఇప్పుడు ఇదే లూజ్ సౌండ్ క్రియేట్ చేసేది, ఈ లూజే. ఇప్పుడు ఏం చేయాలి, కస్టమర్ ఏం చెప్పాయంటే అన్న మాకు బండి స్మూత్గా ఉండాలని చెప్పి అన్నాడు. ఇప్పుడు మనం కరిజ్మా స్ప్రాకెట్లు అనేది మీ వెహికల్లో కానీ యూజ్ చేయవ్వండి. 4000 కిలోమీటర్లకి 7000 కిలోమీటర్కి లూజ్ సౌండ్ వచ్చిన తర్వాత వాడాలంటే చాలా చండాలంగా ఉంటుంది బండి. ఓకేనా? అందుకని నేను కానీ ఈ బండికి ఏం చేస్తాను అంటే లాస్ట్ టైం హైదరాబాద్ బండికి కానీ వరంగల్ బండికి కానీ ఏ స్ప్రాకెట్లు అయితే నేను షాప్లో ప్రతి కరిజ్మాకి యూజ్ చేస్తాను, ఈ జెడ్ఎంఆర్కి కానీ అయ్యే యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది భయ్య. ఎక్స్ట్రీమ్ చైన్ స్ప్రాకెట్లు మీ మెకానిక్ వేస్తానంటే వేయించుకోండి, వాళ్ళు ఏంటంటే మాత్రం మనం ఏం చేయలేం. నేను ఈ బండికి ఎక్స్ట్రీమ్ చైన్ గేట్ అయితే యూజ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ నన్ను ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తుంది ఈ పుట్రస్ట్ ఒకటి. ఇలాంటి చిన్నవే కస్టమర్ని డిస్టర్బ్ చేసేది, నన్ను కానీ డిస్టర్బ్ చేసేది. ఎందుకంటే ఈ జెడ్ఎంఆర్ నాదే కదా, ఇంకో వారం వరకు నా బండి ఇది, తర్వాత సంగతి తర్వాత. ఇది నాకు నచ్చలేదు, రన్నింగ్లో పోతున్నప్పుడు లక్క కొట్టుకుంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటి భయ్యా, ఇంకా మేజర్గా ప్లాస్టిక్ వైబ్రేషన్ భయ్యా. ప్లాస్టిక్ వైబ్రేషన్ ఇది ఎక్కడ నుంచి కానీ రానికుండా పర్ఫెక్ట్గా అయితే క్లియర్ చేస్తాను. అయితే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేది మీకు చూపించేశాను. రెడీ అయిన తర్వాత ఏ కండిషన్కి వచ్చింది, ఎలా వచ్చింది, ఎంత బిల్ అయింది ఇంజిన్తో పాటు అనేది కానీ మీకు చూపించాలి కదా. చూద్దామా, లెట్స్ గో. ఓకే బై, చూసారు కదా మనం బండి అనేది 1 డే ముందైతే నానబెట్టి వాటర్ వాష్ అయితే చేయించాం. ఇప్పుడు బండి అయితే పర్టికులర్గా పెంచి అయితే సూపర్గా ఉంది. రన్నింగ్ అయితే బండి స్మూత్నెస్ కానీ చాలా బాగుంది. ఈ బండికి ఇంజిన్ సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో సపరేట్గా ఉంది. బాడీ సంబంధించిన రిపేర్స్ అనేది ఏమేమి చేసాం ఏందనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో మిస్ అయింది ఏంటంటే ఎక్సెల్ట్ గ్రిప్ అనేది ఒరిజినల్ వచ్చింది కానీ మనకి లెఫ్ట్ సైడ్ గ్రిప్ అనేది రాలేదు. ఎందుకంటే 2 ఎక్సెల్ట్ గ్రిప్స్ పంపించేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు కానీ బుక్ చేసామంటే చాలా టైం పడుద్ది. ఇంకా నెక్స్ట్ ముందర 4 కాయిల్ సీల్స్ ఇవన్నీ అయితే మీకు చూపించేస్తాను. ఇంకా ఇక్కడ కానీ చూసుకుంటే టైం వేస్ట్ అయినా పర్లేదు కానీ అనుకుంటే ఇది బిట్ అయితే చూడండి భయ్. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వైబ్రేషన్ గురించి చూడండి భయ్. ఓకే భయ్, చూడండి నా కాడికి వచ్చే కస్టమర్లకి నేను మాటల్లో చెప్పడం కాదు, నేను పని కానీ చేసి చూపిస్తాను. అంటే మీరు బోర్ కొట్టిస్తాను కాబట్టి నా ఓన్ వెహికల్లా చేసుకుంటాను. ఇప్పుడు ఈ క్లాంప్ అనేది చేయించాను. మీకు క్లాంప్ అనేది చాలా సింపుల్ కనబడుతూ ఇది ఏముంది అని చెప్పి మీకు అనిపించచ్చు. మొత్తం నేను 3 క్లాంపులు చేయించుకున్నాను. ఈ 3 క్లాంపులు ఎందుకు చేయించాను, ఆల్మోస్ట్ చూసుకుంటే డోమ్స్ అనేది డ్యామేజ్ అయింది. డోమ్స్ డ్యామేజ్ అయింది కాబట్టి అలాగే బిగిస్తే మళ్ళీ ప్లాస్టిక్ వైబ్రేషన్ వస్తుంది. ఒక క్లాంప్ రూపంలో కానీ వేస్తే బాగుంటుంది అనిపించేది. ఇక్కడ చూసుకుంటే ప్రాసెస్ సింపులే. అయితే ఈ హోల్స్ వేసుకొని వెల్డింగ్ షాప్కి వెళ్ళి నట్లు పెట్టి వెల్డింగ్ చేసుకొచ్చుకొని ఇలా ఓపిక్గా చేయాలంటే కొద్దిగా ఓపిక ఉండాలి. ఓకేనా? అదేవిధంగా స్క్రూ కానీ ప్రతి ఒక్కటి ఇది చూడండి, స్టార్ స్క్రూ, పల్సర్ వైజ్ గ్లాస్ స్క్రూ ఎందుకు తెచ్చాను ఒరిజినల్. ఇక్కడ లోకల్ స్క్రూ కానీ ఉంది, ఇక్కడ ఏది లోకల్ స్క్రూ ఇక్కడ ఉంది చూపిస్తాను. ఇప్పుడు వెల్డింగ్ చేయించా కదా, ఈ స్క్రూ ఉంది, ఈ లోకల్ స్క్రూ, ఇది స్టీల్ స్క్రూవే. అయితే ఈ స్క్రూ ఎందుకు యూజ్ చేయలేదు, ఈ స్క్రూ ఎందుకు యూజ్ చేస్తాను, ఇది ఒరిజినల్ స్టీల్, ఇది లోకల్ స్టీల్. రేపు ఎప్పుడైనా కింద ఫ్యూచర్లో మనం ఇక్కడ బిగించినప్పుడు ఏమవుతుందంటే
కింద మట్టి వాటర్ చెమ్మ తగిలినప్పుడు మళ్ళీ తుప్పటిపోయి ఫ్యూచర్లో స్క్రూ రాకుండా మానేయచ్చు. అందుకని ఒరిజినల్ స్క్రూ వేసాం అనుకో లైఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒరిజినల్ స్క్రూస్ అనేది మొత్తం కొనుక్కొచ్చాను. దానికి సంబంధించిన వాష్లు కొనుక్కొచ్చాను. ఇప్పుడు దీన్ని ఎలా ఫిట్ చేయాలి అంటే నేను ఒకేసారి ఫిట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఫిట్ చేసి ఎందుకు, నేను ఒకేసారి ఇక్కడ కట్ అయిపోయింది, ఇక్కడ ఈ క్లాంప్ కట్ అయిపోయింది, మొత్తం నేను ఏడొక క్లాంపు 3 క్లాంపులు చేసుకొచ్చుకున్నాను. దాన్ని ఎలా ఫిట్ చేస్తాను అనేది ఫిట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? ఓకే బై, చూడండి క్లాంప్ అనేది మీకు చెప్పింది ఏంటంటే ఎక్కడో క్లాంప్ వేసాను, ఎక్కడో క్లాంప్ వేసాను. కంప్యూటర్ ఫిట్టింగ్ అనేది ఇక్కడ ఒకటే ఉంటుంది. అది ఎప్పుడు డ్యామేజ్ అయిపోతుంది ZMR విషయంలో. ఓకేనా? ZMR విషయంలో డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఒక పెద్ద వాష్ ఇంతమంది కానీ దీనికి పెద్ద వాష్ వేస్తే బిగించినారు. నేను క్లాంప్ వేసి 3 స్క్రూలు వేసాను, మిడిల్ లాక్ చేశాను, సైడ్ లాక్ కానీ చేశాను. ఇక్కడ సపోర్ట్ ఎందుకు వేసానంటే ఇది ఫ్యూచర్లో ఎప్పుడు ఓపెన్ కాకూడదు, దీనివల్ల ఎప్పుడు సౌండ్ క్రియేట్ కాకూడదు అని చెప్పేసి అయితే మనం 2 క్లాంప్ వేయడం జరిగింది. లోపల క్లాంప్ ఏడో క్లాంపు జస్ట్ సేఫ్టీ. నా ఓన్ బండి లాగా నేను ట్రీట్ చేసుకుంటాను కాబట్టి ఈ విధంగా చేస్తాను. కస్టమర్ బండి మనం ఏదో డబ్బుల కోసం చేస్తున్నాం అని చెప్పే ఉద్దేశం ఎప్పుడు చేయను. దాని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత టైం అయినా సరే దాదాపు చాలా టైం పడుతుంది, మీకు దీనికి తెలిసిందే. చూసేదానికి చాలా సింపుల్గా ఉంటుంది, టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది. అయినా సరే పర్లేదు, టైం వేస్ట్ అయినా పర్లేదు, కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నా ఓన్ వెహికల్లా చేసుకుంటా. అదేవిధంగా ఎక్కడో క్లాంప్ కానీ వేసాను. ఈ క్లాంప్ ఎందుకంటే ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ అయిపోయింది పెయికెక్కేసి సాల్డరింగ్ చేసి స్క్రూలు వేసి బిగించేసాను మళ్ళీ ఫ్యూచర్లో ఓడకుండా. అదేవిధంగా ఎక్కడ కానీ డ్యామేజ్ అయింది లోపల పక్క సాల్డరింగ్ చేసేసాను పెయికెక్కేసి. అదేవిధంగా ఎక్కడ కానీ లోపల పక్క సాల్డరింగ్ చేశాను. నా కంటికి కనబడిన ప్రాబ్లం ఏది నేను వదిలిపెట్టను, దాని అయితే మీరు గుర్తించండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇక్కడ స్క్రూ అయితే ఫిట్ చేశాను ముందుగానే ఇక్కడ. ఓకే, నేను స్క్రూ ఫిట్ చేశాను. లోపల ఫిట్టింగ్ లేదు. ఎందుకు భయ్యా ఫిట్టింగ్ పెట్టలేదు అనుకోవచ్చు. ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన ఫిట్టింగ్ కానీ ఉంది. ఈ ఫిట్టింగ్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ పెరిగి కేసు సాల్వింగ్ చేసిన కొన్ని రోజులు ఊడిపోద్ది, మళ్ళీ ప్లాస్టిక్ వైబ్రేషన్ క్రియేట్ అవుద్ది. ఆల్మోస్ట్ మనం స్టాండర్డ్ ఇక్కడ క్లాంప్ వేసాం కాబట్టి ఈ ఫైన్ స్క్రూ కానీ ఫిట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ సైడ్ స్క్రూలు వస్తాయి కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి వైబ్రేషన్ క్రియేట్ కాదు. అయితే ఇప్పుడు మీకు పెద్ద డౌట్ వచ్చినాలి మీరు పర్ఫెక్ట్ మెకానిక్ అయితే. ఎందుకనంటే ఏంట్రా ఈడు డోమ్ బండికి ఎక్కించిన తర్వాత కదా కింద స్క్రూ ఫిట్ చేసుకోవాల్సింది, ముందు స్క్రూ ఫిట్ చేయాల్సింది, అప్పుడే ఫిట్ చేశారని చెప్పి డౌట్ మీకు వచ్చినవచ్చు. ఎడగా చూసుకుంటే ఒక పక్క ఫిట్టింగ్ లేదు, అదే విధంగా ఇక్కడ ఫిట్టింగ్ లేదు. డోమ్ లైట్గా ఓపెన్ చేసి లోపలికి ఎక్కిపోద్ది. నేనైతే బిగించేస్తాను. నేను చేసే వర్క్లో మీరు ఎప్పుడు తప్పు పడాల్సిన అవసరం లేదు. ఎలా చేస్తే బాగుంటుంది నేను అలాగే ట్రీట్ చేస్తాను. అదేవిధంగా అటు పక్క ఫిట్టింగ్ లేదు కాబట్టి అదేనేది బండికి కానీ ఫిట్టింగ్ ఇరిగిపోయింది. మీకు అక్కడ కనబడుతుంది, ఎర్రగా కనబడలేదా? చూపిస్తే దగ్గర పోయేసి నో ప్రాబ్లం. ఇక్కడ అనేది లాస్ట్ టైం కస్టమర్ ఏదో దీనికి పెట్టినాడు. ఇలా పెట్టడం వల్ల మనకి ప్లాస్టిక్ వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంటాయి. ఇలా పెట్టకూడదు, సింపుల్గా స్టాండర్డ్గా పరిష్కారం చేసుకోవాలి. అదేవిధంగా అట్లెట్ డోమ్లో కానీ మరొక ప్రాబ్లం కానీ ఉంది. ఇక్కడ ఫిట్టింగ్ అయితే ఇరిగిపోయింది. ఇక్కడ నుంచి పడితే లోపల నుంచి చూడాలి దాన్ని ఎలా ట్రీట్ చేయాలని తర్వాత ట్రీట్ చేస్తాను. మనం ఓన్లీ డోమ్ ఓకేనా? ఇక్కడ ఏం లేదు, మన ఓన్ వెహికల్ అనుకొని మాటల్లో చెప్పడం కాదు, మనం వర్క్ కానీ అదే విధంగా చూపిస్తాడు. డ్యామేజ్ అయిపోయింది కదా, డ్యామేజ్ అయిపోయిందని ఏం చేయలేము అనుకునేది కాదు. మనం ఏదో ఒకటి చేయగలిగితే ఆలోచిస్తే దానికి ఏదో ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఓకేనా? అలా అయితే మనం కింద క్లాంప్లెస్ అయితే ఎగ్జాక్ట్గా అయితే ఫిట్ చేస్తాను. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ కానీ ఒక స్క్రూ అయితే మీకు కనబడుతుంది. ఈ స్క్రూ గురించి చెప్పడం కదా భయ. చూడండి, ఓకే భయ చూడండి, నా దృష్టిలో ఏంటంటే ఆ ఏలు తీస్తే ప్రాణం మిగులుతుందంటే ఏలు తీసేయడమే మంచిది కదా. అందుకని నేనేం చేశానంటే ఇక్కడ ఏదైతే ముక్క ఉందో ఆ ముక్క అనేది ఆల్మోస్ట్ లాస్ట్ టైం కస్టమర్ పేకి కేసు పెట్టినాడు 2 సైడ్లు. ఓకే, 2 సైడ్లు డ్యామేజ్. అందుకని ఏం చేశానంటే 2 సైడ్లు ముక్క తీసేసి ముక్క తీసేసి కానీ అలాగే వేస్తుంటే ప్లాస్టిక్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి దీన్ని అనేది హోల్ వేసి స్క్రూ వేసి ఫిట్ చేస్తాను. డోము కరెక్ట్గా ఫిట్గా ఉంటుంది, వైబ్రేషన్ కానీ రాకుండా ఉంటుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి భయ్య, మనం ఏది చేసినా సరే బండికి వైబ్రేషన్ అండ్ ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా ఉండడానికే చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి హోల్ వేసాం, స్క్రూ వేసాం, గలీజ్ కనబడుతుంది అనుకుంటే ఆ గలీజ్ సంగతి చూసుకుంటే ఇక్కడ వైబ్రేషన్ క్రియేట్ అయిపోద్ది కస్టమర్కి. అక్కడ ఎనర్జీ వస్తుంది కదా. ఇక్కడ స్క్రూ వేసిన వాళ్ళ ప్రతిసారి ఆయన తొంగి చోటు ఇక్కడ స్క్రూ వేస్తున్నారని చెప్పేసి. అదే ప్లాస్టిక్ సౌండ్ అనుకో, మనం డ్రైవింగ్ చేసామని చెప్పి మన చెవులకు వినబడతానే ఉంటుంది, అది ప్రాబ్లమే కదా. ఓకేనా? అందువల్ల దాన్ని తీసేసి ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి నేనేం చేస్తాను అంటే ఇక్కడ హోల్ వేపించేసి దానికి స్క్రూ వేసి అయితే బిగించేసాను. ఇంకా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనం ఎప్పుడు దీన్ని ఓపెన్ చేయాల్సిన అవసరంగా ఉండదు. అదే కానీ ఇది ఓపెన్ ఉండదు అనుకో, రన్నింగ్లో వైబ్రేషన్ సౌండ్ అబ్బా ఇంకా గందరగోళంగా ఉంటుంది. నాకైతే నచ్చదు భయ. నా బండి అయితే నేను యాక్సెప్ట్ చేయను, కస్టమర్ బండికి కానీ అలా ఈను. ఇది నా స్టైల్. ఓకేనా? టోటల్గా అది మనం ఏదైనా సరే దానికి అనవసరం అనుకుంటే తీసి పక్కన పడేయడమే. ఓకేనా? అవసరం అనుకుంటే ఉండించుకోవడం, లేకపోతే లేదు. అదేవిధంగా ఇంకా మీకు ఈ బ్రేక్ పడలు కానీ ఇంకా 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 సర్వీసు, డీజిల్ వాటర్ వాష్, ఓకేనా? వెనకాల చూసుకుంటే మనకి చైన్స్ ప్యాకెట్లు, ఇంకా చెప్పేదంటే ఏం లేదు భయ్య. బండి ఒకసారి అవుట్లుక్ అయితే మీరు చూసేసుకునేసేయండి. ఇటుపక్క ఎట్టుంది నీట్గా డీజిల్ కొట్టి పాయింట్ బై పాయింట్ రుద్ది నీట్గా సర్వీస్ చేయించి, సర్వీస్ కానీ ఎలా చేయించాను తెలుసా? చూసారు కదా ఇప్పుడు
అలా ఉంటుంది మన సర్వీసింగ్ అనేది. నీట్గా డోమ్స్ ఓపెన్ చేసుకొని ప్రతి డోమ్కి స్క్రూకి వాషర్ ఉందా లేదా చూసుకొని దాన్ని బిగించుకొని మళ్ళీ ఏమైనా ప్లాస్టిక్ వైబ్రేషన్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకొని, ఓకేనా. అంటే మనం నమ్ముకొని దూరం వచ్చారు కాబట్టి మనం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ ఏదో చేసేసాంలే ఇచ్చేసాంలే అన్నట్టు కాకుండా పర్ఫెక్ట్గా. ఓకే, మీకు ఒకసారి ఫైనల్గా నేను ఇంజిన్ బీటింగ్ అనిపించేస్తాను, వినేసేయండి. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా ఇంజిన్ బీటింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పడం అంటూ ఏం కాదు, మనం చేసామంటే అదే విధంగా ఉంటుంది. బాడీ వర్క్ అని అదే విధంగా ఉంటుంది, బాడీ ఫిట్టింగ్ అని అదే విధంగా ఉంటుంది, సర్వీస్ ఛార్జ్ కానీ అదే విధంగా ఉంటుంది, టైం కానీ అదే విధంగా తీసుకుంటాం. ఓకేనా, ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ రిపేర్ చేస్తాం, అదే ఛార్జీ కానీ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది టోటల్గా మనకి హైదరాబాద్ నుంచి వచ్చిన జెడ్ఎంఆర్ గురించి ఆడ జరిగిన మిస్టేక్ ఇక్కడైతే క్లియర్ చేసుకున్నారు. ఇంకా కస్టమర్ కానీ చెప్పాలి ఎలా ఉంది బండి ఏందనేది, కస్టమర్ చెప్తే నేను యాడ్ చేస్తాను, లేకపోతే లేదు. ఓకేనా, టోటల్గా ఇది భయ్యా బండి గురించి డీటెయిల్స్ అయితే. మనకి హైదరాబాద్ నుంచి వచ్చిన బండి బాడీ వర్క్ ప్లస్ ఇంజిన్ వర్క్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకొని ఇంజిన్ వర్క్ చేసినప్పుడు బాడీ వర్క్ ఎంతో ఒకటి ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి. నేను చెప్పే ఒక చిన్న సలహా. థ్యాంక్ యూ సో మచ్, బై బై.